నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ మరోవైపు వడగాలుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి వివరించారు. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబైలు మండలాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని చింతూరు, కూనవరం, మారేడుమిల్లి, వీఆర్పురం, గుర్తేడు వంటి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవి కాకుండా మరికొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. దాని పరిసర ప్రాంతమైన శ్రీలంకలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ వ్యవస్థ ప్రస్తుతానికి శ్రీలంక తీరానికి కొంచెం ఆవల, ఉత్తర శ్రీలంక తీరానికి కొంచెం ఆవల నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి ప్రస్ఫుటమైన అల్పపీడనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సంవహన వర్షపాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన వర్షాలు చిగురుముదురుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు కోస్తా జిల్లాలపై ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు 1-2 చోట్ల రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు మొదటి రోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు, మూడవ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, నాలుగవ రోజు, ఐదవ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. అంబేద్కర్